భారతదేశానికి సంబంధించిన నిమిష ప్రియ అనే ఒక నర్స్ యెమెన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తూ, ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ లోకల్‌గా వస్త్ర వ్యాపారం చేస్తున్న తలాల్ అబ్దో మహిదీ అనే పర్సన్‌తో కలిసి ఒక క్లినిక్‌ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో మహిదీ ఆవిడతో కొంచెం దురుసుగా ప్రవర్తించారని, ఆవిడ పాస్‌పోర్ట్‌ని కూడా తీసేసుకున్నారని చెప్పి, ఆవిడ లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ రైజ్ చేశారు. కానీ అక్కడ జరిగిందేంటంటే, అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యెమెన్ ప్రభుత్వంలో ఉండగానే అక్కడ హౌతీస్ అనే ఒక రెబెల్స్ గ్రూప్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. హౌతీస్ కొన్ని ప్రాంతాల్ని కంట్రోల్‌లో తీసుకోవడం జరిగింది. ఆ హౌతీస్ పరిపాలిస్తున్న ప్రాంతంలోనే ఈ వ్యక్తి చనిపోయారు. అక్కడ మన జనరల్ లా ఉండదు. ఇస్లాం దేశానికి సంబంధించిన షరియా లా అనేది ఉంటుంది. ఆ లా ప్రకారం ఎవరైనా వ్యక్తి చనిపోతే, ఆ వ్యక్తికి మరణశిక్ష విధిస్తారు. అయితే ఒక లూప్ హోల్ ఉంది. అదేంటి అంటే ఇస్లామిక్ లాలో దియా లేదా బ్లడ్ మనీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు ఒక వ్యక్తిని చంపేస్తే, ఆ వ్యక్తి చనిపోయారు కాబట్టి దానికి మీరు ఫినాన్షియల్‌గా కాంపెన్సేషన్ చేస్తే అంటే వ్యక్తి చనిపోయారు కాబట్టి ఆ వ్యక్తి మరణానికి సంబంధించి కొంత అమౌంట్‌ని మీరు తిరిగిస్తే మీకు ఈ మరణశిక్ష అనేది తొలగిపోవచ్చు. భారతదేశం ఈ రూపంలో అంటే ఈ మార్గంలో ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ కూడా యెమెన్ లేదా హౌతీస్ ప్రభుత్వం నుంచి మనకు సానుకూలంగా స్పందన రావటం లేదు. అయితే ఇక్కడ నాకు కొన్ని సజెషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు మనకి హౌతీస్ ఎవరి మాట వింటారు అంటే టక్కుని చెప్పొచ్చు ఇరాన్ అని చెప్పి. సో, ఇరాన్‌కి భారతదేశానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇరాన్‌ని మనం కొంతవరకు ఈ విషయంలో సహాయం అర్థించవచ్చు. ఇరాన్ కాకపోతే రష్యా కూడా హౌతీస్‌తో కొంతవరకు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. సో, ఇరాన్, రష్యా ఈ 2 దేశాల్ని అలాగే హౌతీస్‌కి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొంత సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళ ద్వారా కూడా అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గాని ఇలాంటి బాడీస్‌ని ఉపయోగించుకొని ఈ విషయంలో భారతదేశం మరింత పురోగతిని సాధించవచ్చని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.